राचाकुंडा पुलिस कमिश्नर डीएस चौहान ने मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि राचाकुंडा पुलिस हदूद में चेन स्नैचिंग के वाकयात को रोकने में पुलिस खुसूसी तवज्जो दे रही है। चुनाचे हाल ही में वनस्थलीपुरम पुलिस स्टेशन में चेन स्नैचिंग का मामला दर्ज किया गया था। हमने चेन स्नैचिंग के 2 मुलजिमीन शरद जॉनसन और विजय को गिरफ्तार किया। 5 मिनट के अंदर मुतासिरा ने 100 डायल किया और पुलिस में शिकायत दर्ज कराई। हमने जुर्म के 2 घंटे के अंदर ये मुकदमा दर्ज कर लिया। इससे पहले विजय नाम के एक चेन स्नैचर के खिलाफ छुरा घोंपने का मामला भी दर्ज है। उन्होंने कहा कि चेन स्नैचिंग की वारदातों में मुतासिरा शख्स जितनी जल्दी पुलिस को इत्तला देता है उतनी जल्द मुजरिम पकड़े जाते हैं। वहीं डीएस चौहान ने बताया कि इसी तरह मंशियात की स्मगलिंग को भी नाकाम बनाया गया है। चुनाचे राचाकुंडा आदिवाटला में भारी मकदार में मंशियात जब्त की गई। हमने एक पीएम हेरोइन एमडीएम में मंशियात पकड़ी है। हमने बैन रियासती मंशियात फरोश महेंद्र सिंह को गिरफ्तार किया है। मुलजिम से 2 किलो 25 ग्राम अफीम बरामद की गई। ఇది ఆల్మోస్ట్ 60 lakhs వర్త్ ఇది ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా రాజస్థాన్ వారు, ఒకరు ఇంకా మనం ట్రాక్లో ఉన్నాము, క్లూజ్ ఉన్నాయి. ఒకరు ఫస్ట్ పర్సన్ దీపారాం బిష్ణోయి, ఈయన ప్రస్తుతానికి కుక్కట్పల్లిలో ఉంటారు కానీ ఇతను రాజస్థాన్ అతను. మరియు ఇతన్ని సప్లై చేసే అతను రమేష్ కుమార్. ఈ మొత్తం టీం దాంట్లో పనిచేసుకొని మన డీసీపీ మోదీ గారి ఆధ్వర్యంలో మరియు ఇన్స్పెక్టర్స్ సుధాకర్ చంద్రియా అండ్ రవికుమార్ వారికి ఆధ్వర్యంలో ఈ మొత్తం టీం పనిచేసుకుంటూ వారికి డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక ఏమో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజస్థాన్ నుంచి వీళ్ళు ఇది ఎండిఎంఏ హెరోయిన్ తీసుకొచ్చేవారు. ఇప్పటివరకు మీరు బాంబే, గోవా అక్కడ ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఇక్కడ నుంచి వస్తుంది, అది మనం ట్రాక్ చేస్తున్నాం, టీమ్ పంపిస్తున్నాం. అక్కడ నుంచి వాళ్ళు త్రూ కొరియర్ వేరే దాంట్లో కన్సీల్ చేసుకొని పంపించేవారు. సమ్ టైమ్స్ స్వయంగా తీసుకొచ్చేవాళ్ళు, స్వయంగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొచ్చేవారు. కొన్ని టైంలో త్రూ కొరియర్ సర్వీస్ కూడా పంపించేవారు. దెన్ డెలివరీ మోడల్ చూస్తే ఈ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి. మేము పేరు చెప్పము, వెరిఫై చేస్తున్నాము, దానికి ఎంతవరకు ప్రమేయం ఉంది చూస్తున్నాము. బట్ ఇది ఆ ప్యాకెట్ లో పెట్టేసి అది కస్టమర్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా చేసుకొని చేస్తారు. ఈ అకౌంట్ లో డబ్బు పెట్టాలని చెప్తారు.